అక్క ఇంటికి వచ్చేసాం. ఈరోజు ఇంట్రో అది ఏమి ఉండదన్నమాట. వెల్కమ్ టు సుమి టాక్స్ అని చెప్పేసి ఇది హడావిడిగా ఫాస్ట్గా తీసేస్తున్న వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే మా చెల్లి వచ్చిందనమాట మా ఇంటికి. ఇప్పుడే లంచ్ చేసేసి పడుకుంది ఫుల్గా. అయితే చాలా రోజుల నుంచి దాని బ్యాగ్ టూర్ చేస్తానే, నీ బ్యాగ్లో ఎట్టు వెళ్ళినా కానీ ఆ బ్యాగే పట్టుకొని తిరుగుతావు కదా ఊరంతా, సో ఆ వీడియో చేద్దామని చెప్పేసి అన్నాను అనమాట. అయితే అదంది సరే నువ్వు ఆ వీడియో చేసేటప్పుడు నాతో చెప్పు, బ్యాగ్ మొత్తం నీట్గా సర్దేస్తానని అందనమాట. అలా సర్దితే ఆర్టిఫిషియల్గా ఉంటుంది కదా, న్యాచురల్గా రావాలి అంటే దాని బ్యాగ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎలా ఉందో అలాగే ఓపెన్ చేసేసి చూపించేద్దాం అనేది నా ప్లాన్ అనమాట. దానికి తెలీదు అది పడుకుంది, దానికి తెలియకుండా సీక్రెట్గా బ్యాగ్ పట్టుకొచ్చేది. అది వెళ్ళిన దాని బ్యాగ్ మాత్రం వదలదు అస్సలు. ఏమేమి ఉంటాయో అందులో అన్నీ చూపిస్తాను, నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. అందులో ఏమేమి ఉంటాయో నేను పైన చూసాను కానీ ఎప్పుడు డెప్త్గా వెళ్ళి అసలు అందులో ఏముంటుంది అదేం నాకు తెలీదు. రండి ఫాస్ట్గా, అది లేచేలోపు ఓపెన్ చేసి చూసేయాలి. రాజీవ్ కుమార్ ఫాస్ట్గా పడుకుంది, సైలెంట్గా తెచ్చేయాలి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. పడుకుంది. బ్యాగ్ తెచ్చేసాను. అయ్యి బాబాయ్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత బరువు మోసం ఉండదు. ఇది ఎంత సామాన్ ఉందో ఇది నాకు తెలిసి ఒక 10 కేజీలు ఉంటుంది అనుకుంటా. బ్యాగ్ ఓపెన్ చేసేసి ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను అనమాట. చాలా వీడియోస్లో చూసుంటారు. అండ్ మా చెల్లి వీడియోస్ కింద కూడా కమెంట్స్లోని ఎప్పుడు చూసినా బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఏముంటాయి అని చెప్పి అడిగారు అనమాట. అది కూడా ఒకసారి షార్ట్ వీడియో చేసింది దాని బ్యాగ్ టూర్ మొత్తం. నేనైతే డీటెయిల్డ్గా చూపిస్తాను అనమాట ఏముందని. అది ఎప్పుడు లేస్తుందని నాకు భయంగా ఉంది. అది మధ్యలోంచి వచ్చిందంటే వీడియో మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. అది రాకముందే ఓపెన్ చేసేసి చూసేద్దాము. రండి. జయ ఐడియా ఇచ్చాడనమాట, ఇప్పుడే వెంటనే తీసేయి, న్యాచురల్గా ఉంటుంది, అందులో ఏముందో చూపించేది, ఆర్టిఫిషియల్గా వద్దని అన్నాడనమాట. ఇంకా అందుకే ఇప్పుడు ఫాస్ట్గా తీయాలి కాబట్టి నాకు రెడీ అయ్యి ఇదంతా కూడా లేదు. ఎలా ఉన్నానో అలాగే ఇంకా టీషర్ట్లో కూర్చొని చేసేస్తున్నాను అనమాట. ఇంక సర్దుకోలేదు, కింద చక్కగా కూర్చొని చేసేద్దాం. ఈ బ్యాగ్ కానీ ఏమన్నా అయిందంటే నాకు చావు కనబడద్దు. దానికి ఈ బ్యాగ్ అంటే అంత ప్రాణం. ఇప్పటి వరకు హ్యాండ్ బ్యాగ్ టూర్, ఆ టూర్ ఈ టూర్ అని చూసుంటారు కానీ ఇప్పుడు ఇటువంటి బ్యాగ్ టూర్ మాత్రం చూసుంటారు అనమాట. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారే కదా, ఇదే అనమాట బ్యాగ్ వచ్చేసి. ఇదేదో ఒక సెక్యూరిటీ గార్డ్ బ్యాగ్ కన్నట్టు ఒక గబ్బులని పెట్టుకుంది. ఈవిడ గారు అన్నీ ఇలాంటి వింత వింత చేష్టలా చేసిద్ది అనమాట. ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఒక నిమిషం. భయంగా కూడా ఉందో పక్క నుంచి. అది ఎక్కడ వచ్చిందంటే వీడియో ఫ్లాప్ అయిపోద్ది, ఇప్పుడు దాకా తీసింది అనేది అదో టెన్షన్. సరే గట్టిగా మాట్లాడాలన్నా కూడా భయమే, దానికి ఎక్కడ ఇంపించిపోయి లేచిపోయి వచ్చేసిద్దా అనేసి. ఈ బ్యాగ్కి మొత్తం 1 2 3 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా సైడ్ కూడా ఉన్నాయన్నమాట వాటర్ బాటిల్స్ పెట్టుకునేవి. ఫస్ట్ అయితే ఈ చిన్నదానితో స్టార్ట్ చేస్తాను అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆగండి, మళ్ళీ ఈ బ్యాగ్లోని ఇంకా ఇందులో చాలా జిప్పులు ఉంటాయి. అందులో లోపల చూస్తే ఇవైతే మెయిన్ అనమాట. లోపల ఇంకా ఎన్ని ఉంటాయో మనకు తెలీదు. ఫస్ట్ అయితే ఈ చిన్న జిప్లోని ఒక చిన్న క్యూట్ బ్యాగ్ ఉందన్నమాట. అందులో ఏమేమి ఉన్నాయి, మా చెల్లి అసలు క్యూట్ స్టఫ్ క్యారీ చేయదు, మరి ఈ బ్యాగ్ ఎందుకో. డబ్బులు దాచుకున్నట్టుంది. ఈ డబ్బులు దొబ్బేసానంటే దానికి అనుమానం వచ్చేసిద్ది. ఇంకా కొన్ని చిల్లర కాయిన్స్ కూడా ఉన్నాయి. మా చెల్లి చిన్నప్పుడు ఏం చేసేదంటే, ఇలా నాకు దాచుకునే అలవాటు అనమాట. డబ్బులు ఇవన్నీ అవన్నీ దొబ్బేసి షాప్స్కి వెళ్ళి దానికి నచ్చిన పప్పులన్నీ కొనుక్కునే అనమాట. నేను దాచుకోవడం, ఆవిడ దొంగతనం చేయడం. ఇప్పుడు ఇది దాచుకుని కానీ నేను దొబ్బేస్తాను. సో ఇదైతే ఒకటి అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది ఒక స్పెక్ట్స్ అనమాట. ఈ గ్లాసెస్ ఉంటాయి కదా, కూలింగ్ గ్లాసెస్, అది. ఇంకా ఎండలో అలా వెళ్తే పెట్టుకోమని చెప్పాను దానికి, అది కూడా పెట్టుకుంటుంది. అస్తమాటికి పికిల్స్ కోసం అని చెప్పేసి అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా, ఫిష్ కోసం అని చెప్పేసి, మీట్ వీటి గురించి. సో అందుకే ఇదొకటి క్యారీ చేస్తుంది. ఓన్లే మంచి అలవాటు ఇది. ఇంకేమున్నాయి చూద్దాం. అబ్బా ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ కీ చైన్ చూసారా, ఇది సాలిపురుగు కీ చైన్ అనమాట. అండ్ ఈ చిన్ని తాళం చెవులు ఉన్నాయి చూసారా, ఇది ఏంటంటే ఇంట్లో ఒక డిబ్బీ ఉందన్నమాట. ఆ డిబ్బీకి సంబంధించిన ఇది తాళం చెవి. గట్టిగా ఏం మాట్లాడట్లేదు కదా, ఆ తాళం చెవి అనమాట. అందులో చాలా డబ్బులు దాచుకుంటుంది. ఈ మధ్యన డబ్బులు దాయడం నేర్చుకుందిలే. సో ఇది ఆ తాళం చెవి. ఇంకా పెన్ ఉంది ఇక్కడ. కత్తిరి పెట్టుకుంది, సిజర్. ఎందుకో మరి ఏమన్నా పప్పలు ఏమన్నా కట్ చేసుకోవడానికో లేదంటే మరి ఎవరైనా కట్ చేసాడనుకో నాకు తెలీదు. అయ్య బాబోయ్,
ఈ కత్తి మా చెల్లికి చాలా ప్రాణమైన కత్తి. ఎందుకో తెలుసా, రొయ్యల్లో నరాలు ఉంటాయి చూసారా, దీంతోనే తీసుకుంటుంది అనమాట. ఇది ఉంది కదా, ఇది చాలా చిన్నగా ఉంది కానీ చూడడానికి చాలా షార్ప్ ఉంటుంది. ఇలా కట్ చేసిందంటే సర్రమని రొయ్యల్లో నరం తీసేచ్చు. ఇది ఎక్కడెళ్ళే దాని దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇదేదో స్పూన్ అనమాట. బయట అప్పుడప్పుడు తిండిలు తింటుంది కదా, పానీపూరి ఏమన్నా చాట్స్ అటువంటివి. సో ఆవిడ గారి స్పూన్ ఆవిడే క్యారీ చేసుకుని అలవాటు దానికి ఉందలే. ఇవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, అయిపోలేదు జయకుమార్. ఇది చూసారా, ఇది ఇంతకుముందు ఏదో కీ చైన్ అనమాట, అది ఊడిపోతే ఇది ఒక్కటే మిగిలింది, ఇది ఉంచుకుందనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, నేను చూపిస్తున్నాను. పెప్పర్ స్ప్రే ఇది క్యారీ చేస్తుంది అనమాట. దీని దగ్గర అలాంటి ఒక 4-5 ఉంటాయేమో. బ్యాగ్లో 2 పెట్టుకుంటుంది, ఇంట్లో 2 పెట్టుకుంటుంది. అసలు అది ఎట్టెళ్ళిని పెప్పర్ స్ప్రే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఈ పెప్పర్ స్ప్రే ఒకటి, ఈ రొయ్యలు కట్ చేసే నరాలది ఉంటుంది కదా, ఈ 2 తీసుకెళ్తుంది. ఈ పెప్పర్ స్ప్రే అసలు ఎలా ఉంటుంది, పనిచేసిద్దా లేదా అని చెప్పేసి ఒకసారి ఇలా హ్యాండ్ కొట్టుకొని ఇలా స్మెల్ చూసాను నేను. ఇలా స్మెల్ చూస్తేనే కళ్ళు మంట, నా వల్ల కాలేదు. రియల్గా మనిషి కళ్ళల్లో కొడితే ఇంకేమన్నా ఉందా. సో ఇదైతే ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఉన్న స్టఫ్ అనమాట. ఇంకా సెకండ్ దానికి వెళ్దామా లేదంటే ఈ సైడ్స్ ఓపెన్ చేసేద్దామా చూద్దాం. సో ఇదైతే ఫస్ట్ది అనమాట. ఈ సైడ్ అయితే ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ ఇంకా కామనే, అందరూ తీసుకెళ్ళేదే కదా, ఇంకా అందులో ఏం లేవు. ఇటు పక్క చెప్పాను, ఇటు పక్క ఇంకో పెప్పర్ స్ప్రే బాటిల్, దాని దగ్గర 4-5 ఉంటాయి అనమాట ఇలాంటివి. ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గర యూజ్ చేయలేదు, బట్ స్టిల్ క్యారీ చేసిద్ది అది. ఇదేదో అక్వేరియంలో రాయి అనమాట. ఇది మా చెల్లి ఏమనుకుంటుందంటే, మనతో పాటు ఒక రాయినో కర్ర పొలం తీసుకెళ్తే మనతో పాటు ఎవరో ఒకరు తోడొచ్చారు అన్నట్టు ఆవిడకి అర్థం అంట. ఈ పర్పుల్ కలర్కి మ్యాచ్ అవ్వాలన్నట్టేమో ఈ పర్పుల్ కలర్ పెబుల్ పెట్టుకుంది. సో ఇవి సైడ్ కంపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ కంపార్ట్మెంట్లోకి వెళ్దాము. కొంచెం దగ్గరికి రా జయకుమార్. ఇది మెయిన్ కంపార్ట్మెంట్ అనమాట. అయ్యో బాబు, చాలా సామాను ఉంది ఇందులోని. టిష్యూస్ ఇది మంచి అలవాటు క్యారీ చేయడం. కావాలి, ఇప్పుడు చెమటలు పడుతున్నాయి అనమాట. సో టిష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇది ఒక ఛార్జర్ అనమాట. సన్నపిన్ను ఛార్జర్ చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. సన్నపిన్ను ఛార్జర్, ఈ సన్నపిన్ ఛార్జర్ ఏ ఫోన్దో ఆ ఫోన్ కూడా చూపిస్తాను. ఎవరైతే మర్చిపోయారో ఈ సన్నపిన్ ఛార్జర్ని చూసి గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఇదొక బ్యాగ్, లైక్ వాష్ బ్యాగ్, మేకప్ బ్యాగ్ అంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఇందులో ఏమేమి సామాన్లు ఉంటాయో చూపిస్తాను. ఒక నిమిషం. సోప్ పెట్టుకుంది, ఇది జాన్సన్స్ బేబీ సోప్ అనుకుంటా. సోప్ అంటే ఇంట్లో ఉంటుంది, బట్ ఎటైనా ఆల్ ఆఫ్ అ సడన్ ఏదైనా ఊరు వెళ్ళాలి అలా అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకొక పర్సనల్ స్టఫ్ కూడా ఉంది. అండ్ ఇది నాకు చూపించడానికి అంతేం షై ఫీల్ అవ్వట్లేదు. శానిటరీ ప్యాడ్స్ అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు క్యారీ చేయాల్సిందే, దీని గురించి అంత సిగ్గుగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. ఒకవేళ ఎవరైనా క్యారీ చేయకపోతే మీరు ఏంటి ఇలాంటివన్నీ చూపిస్తున్నారని చెప్పి కింద కమెంట్ చేయొద్దు. ఇది ఒక అవేర్నెస్ అంతే అనమాట. మీ సిస్టర్సో ఎవరైనా సరే, మీ ఫ్రెండ్, వాళ్ళకి కూడా క్యారీ చేయమని చెప్పండి. ఎవ్రీ గర్ల్ దగ్గర ఉంటాయి అనమాట, ఇది జస్ట్ కామన్ థింగే. తర్వాత ఇవి పింపుల్ ప్యాచెస్ అమ్మ. ఇవి నేను వెతుకుతున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పి. నా దగ్గర ఉన్నవి కూడా దొంగలించి మరీ దాచేసుకుంది. 1, 2, 3, 4 ఇవి పింపుల్ ప్యాచెస్ తెలిసే ఉంటాయి. బాయ్స్కి అంత తెలీదు, గర్ల్స్కి మాత్రం ఖచ్చితంగా తెలుసాయి అనమాట వీటి గురించి. ఏం లేదు, ఇవి ఇలా ఉంటాయన్నమాట షీట్కి, చాలా చిన్నవి సైజువి. ఇలా మనకి పింపుల్స్ అవి వస్తూ ఉంటాయి కదా, పెద్ద సైజు అయితే పెద్ద దాని మీద పెట్టేసుకోవాలి. చిన్న పింపుల్ అయితే నైట్ పడుకునే ముందు పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, లేచేసరికి పింపుల్ అనేది చిన్నగా అయిపోద్ది. ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట, ఇవి లైఫ్ సేవియర్. సో పింపుల్ ప్యాచెస్ 4 నా దగ్గర నుంచి 2 దొబ్బేసింది మా చెల్లి. సన్ స్క్రీన్ అట్ ఎనీ కాస్ట్ బ్యాగ్లో ఒకటి అయితే క్యారీ చేస్తుంది. అదే కాదు, నేను కూడా క్యారీ చేసుకుంటాను అనమాట. ఇంట్లో ఉంటుంది అండ్ బ్యాగ్లో కూడా ఒకటి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేస్తుంది, మళ్ళీ రీఫిల్ చేసిద్ది అనుకుంటా. ఇది ఒక క్లచర్ అనమాట. ఇలా బయటకి ఎటైనా వెళ్ళినప్పుడు ఇలా ముడి పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటుంది. మోస్ట్లీ ఇదంతా షార్ట్ హెయిర్. స్టిల్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అంత చిరాకు రాదు, కానీ ఇలా ఇక్కడ దాకా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మెడ మీద పడిపోయి ఇంకా చిరాకు వస్తుంది. అందుకే ఇది క్యారీ చేస్తున్నట్టు ఉంది. దువ్వన, పర్ఫ్యూమ్ ఒకటి, ఫేస్ వాష్, ఇది ఏంటిది లిక్విడ్ లిప్స్టిక్,
ఈ 2 లిక్విడ్ లిప్స్టిక్, నెయిల్ పాలిష్. నాకు అర్థం కాదు ఈ బ్యాగ్లో నెయిల్ పాలిష్ పెట్టుకుని వెళ్ళింది. ఎక్కడైనా వెళ్తే ఆగి మరీ నెయిల్ పాలిష్ వేసుకుంటుందా? ఇది ఇంకో నెయిల్ పాలిష్. ఇవి టిక్ టిక్ లిప్స్ ఉంటాయి కదా అన్నమాట. దానిది చిన్ని హెయిర్ కాబట్టి వాటికి మంచిగా ఉంటుంది. ఒక పెన్ను, అంతే. ఇవి ఉన్నాయన్నమాట ఇందులోని. సో ఇది ఒకటి. ఇంకా ఏముంది ఈ బ్యాగ్లో చూద్దాము. ఫస్ట్ బ్యాగ్లో అయితే ఇంకో పెన్ దొరికింది అంతే. ఇది మెయిన్ కంపార్ట్మెంట్ అనమాట. ఇందులో ఉన్న స్టఫ్ ఇది. అండ్ సెకండ్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం. అందులో ఏమేమి ఉంటాయో చూపిస్తాను అనమాట. అయ్యో బాబోయ్, మీరు నమ్మరు ఇది చూస్తే. పప్పలు ఉన్నాయి. మొన్న అప్పుడు ఒకసారి మేము ముగ్గురం సినిమా హాల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఒక వీడియో చేసానులే, జై కూడా వచ్చాడు అందులోని. బ్యాగ్లోంచి పప్పలు తీస్తూనే ఉంది. ఇవే అనమాట. ఈ పప్పలన్నీ ఎందుకు క్యారీ చేస్తావంటే ఎమర్జెన్సీ స్నాక్స్ అంట. బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆల్ ఆఫ్ అ సడన్ షాప్ కనపడిపోయిందంటే ఈ బ్యాగ్లోంచి తీసేసి తినేయచ్చు అంట. నాకు ఎలా అనిపిస్తుందంటే, అక్షయ పాత్ర ఉంటుందా, అందులో చేయి పెట్టి తీసే కొద్దీ అన్నీ వస్తాయి కదా, అలా ఉంటుంది బ్యాగ్. ఇంక అసలు ఖాళీ అయ్యే ఛాన్సే లేదనమాట. అన్నీ ఉన్నాయి ఇందులో సామాన్లు. పప్పల సంగతి తర్వాత ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ క్యాప్ అంట. ఇవి సమ్మర్ టైంలో పెట్టుకుంటుంది. ఇలాగా మంచిగా ఎండ పడితే ఇలా కవర్ చేస్తుంది, క్యూట్గా ఉంటుంది అనమాట. ఇది సమ్మర్ కాబట్టి ఇది పెట్టుకుంది. ఇఫ్ వింటర్ అయితే స్వెటర్ పెట్టుకుంటుంది. వింటర్ కాదు, రైనీ సీజన్ అయితే అంబ్రెల్లా కానీ ఇది రెయిన్ కోట్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటుంది అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది 2 సైడెడ్ అనమాట. ఇలా ఇంకో సైడ్ పెట్టుకుంటే ఇది ఇంకో కలర్ వస్తుంది. ఒకటి బ్లాక్ అండ్ ఒకటి ఇది. నా డ్రెస్కి అయితే ఇది మ్యాచింగ్ అనమాట. సో ఇదేంటంటే ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు, నాట్ గర్ల్ బాయ్ అని కాదు, ప్రతి ఒక్కరు క్యారీ చేయాల్సింది. ఏంటంటే ఇలా జిప్ లాక్ కవర్లోని ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ పెట్టేసుకుంది. ఇది వచ్చేసి స్కార్ఫ్ అనమాట. స్కార్ఫ్, మాస్క్ కంపల్సరీ కదా. కోవిడ్ తర్వాత నుంచి ఇంకా మాస్క్ ఒకటి అలవాటు అయిపోయింది మన అందరికీను. ఒక డ్రెస్ కూడా పెట్టుకుందనమాట, ఇలా ఒక కుర్తీ. ప్రతి ఒక్కరు ఇలా ఏదన్నా వాళ్ళ బ్యాగ్లో ఇలా క్యారీ చేసేసుకుంటే మంచిది. ఇలా ఒక డ్రెస్ దీన్ని నీట్గా ఫోల్డ్ చేసి మడతట్టాలి, లేదంటే దానికి డౌట్ వచ్చేది. సో ఇది ఎటైనా వెళ్ళినప్పుడు ఆ టైంలో సిచ్యువేషన్లో ఉన్న డ్రెస్ ఉంటే మంచిది కదా. సో అందుకని చెప్పేసి ఇదొకటి. ఇది నాది. ఇది జయ్యి నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఎప్పుడు మా 1 year వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు కొన్నాడు. ఇది మినీసోలో కొన్నాడు అనుకుంటా. నాకు తెలియకుండా ఎక్కడుందని నేను ఎత్తుక్కుంటున్నా. ఇప్పుడు ఈరోజు బ్యాగ్ టూర్ చేశాను కదా, ఇందులో తెలిసిందనమాట. దొబ్బేసింది. ఇది హ్యాండ్ ఫ్యాన్ అన్నట్టు మంచిగా ఇలా బాగుంటుంది. అలా ఎండలో ఎటైనా వెళ్ళినప్పుడు అలా కసిపిలా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇది తీయను కూడా తీయలేదు ఇవిడి. ఇంకెలా ఛార్జర్ కేబుల్లో ఇచ్చారు. గట్టిగా మాట్లాడుతున్నాను, కొంచెం తగ్గించాలన్నమాట వాయిస్. సో ఇదైతే హ్యాండ్ ఫ్యాన్. ఇది నాది, మా చెల్లి దొబ్బేసింది. అండ్ దీనికి ఒక లైట్ కూడా ఉంటుంది అనుకుంటా. లైట్ ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంక దీంతో చాలా పని ఉంటుంది అనమాట. అందరికీ ఉపయోగపడుతుందిలే ఇది. ఇంకో పెన్ను. ఎన్ని పెన్నులు ఉంటాయో బ్యాగ్ నిండా నాకు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు స్కూల్ కాలేజెస్ చదువుతాం కదా, ఆ టైంలో ఎన్ని పెన్నులు ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర పెన్నులు ఉంటాయి. సడన్గా అమ్మా నాన్న ఒకసారి పెన్ను ఫోన్ నెంబర్ రాయాలి అని అర్జెంటుగా అడుగుతారు కదా, అప్పుడు పెన్నులు వెతకండి అసలు పెన్నులే దొరకవు. అలా ఉండకూడదు దీనికి అని చెప్పేసి ప్రతి దాంట్లో పెన్ పెట్టేసుకుంది. ఏ జిప్లో చేయట్టినా పెన్ దొరకాలన్నట్టు ప్రతి జిప్లో పెన్ పెట్టేసింది అనమాట. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇన్ని పెన్నులు క్యారీ చేసి ఉంటుందో లేదు తెలియదు, ఇప్పుడు మాత్రం చేస్తుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇది బైక్లో ఉంటుంది కదా ఫస్ట్ ఎయిడ్ కిట్, అది తెచ్చేసుకొని దీనిలో పెట్టేసుకుంది అనమాట. ఫస్ట్ ఎయిడ్ కిట్లో నార్మల్గా ఏముంటాయి, బ్యాండెడ్ ఇవి లైక్ ఉంటాయి కదా ఇవి. సో ఇదన్నీ పెట్టుకుంది అనమాట ఫస్ట్ ఎయిడ్ కిట్. అది ప్రతి ఒక్కరూ క్యారీ చేయాల్సిందేలే. సో ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ బైక్లో తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంది మేడం. ఇప్పుడు నాకు ఇష్టమైన సెక్షన్ అనమాట. ఈ బ్యాక్ కంపార్ట్మెంట్ ఉంది కదా, ఇది 2 sections ఉంది. ఇక్కడ ఒక సెక్షన్ అయిపోయింది. సెకండ్ సెక్షన్ పప్పలన్నీ బయటకు కనిపిస్తున్నాయి అనమాట. నన్ను తిను అన్నట్టు. ఎన్ని పప్పలు ఉంటాయో. ఇవి ఓరియో బిస్కెట్లు అంట. తీసేవద్ది ఉన్నాయి. ఇవి చెప్పాలంటే తక్కువ, ఇంకా చాలా ఉంటాయి దాని దగ్గర. ఇవన్నీ పప్పలే.
అయ్య బాబోయ్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఇందులో. ఇక కాపీకో చాక్లెట్స్ ఇలా అలా నిద్ర వచ్చేసినప్పుడు ఇవి తింటా ఉంటే కొంచెం మంచిగా ఉంటాయి కదా. సో ఇవన్నీ పప్పలు ఇంకా ఉన్నాయి, నాకు తెలిసి తీస్తే ఇంకా దొరుకుతాయి. ఇది ఇంకో వాఫెల్. ఎన్ని పప్పలు క్యారీ చేస్తాయి చిట్టి నువ్వు. సో అవైతే పప్పలు అనమాట. ఇవి చెప్పాలంటే చాలా తక్కువ, ఒక్కోదానికి ఒక్కో స్టోరీ చెప్తుంది. ఏమీ ఆ పప్పలు ఎందుకు పెట్టుకుంటే ఎమర్జెన్సీ స్నాక్స్ అంట ఆ పప్పలకి పేరు. ఎమర్జెన్సీ ఉంటాయి, లైక్ ఎమర్జెన్సీ థింగ్స్ అవి ఇవని చెప్పచ్చు, కానీ స్నాక్స్లో కూడా ఎమర్జెన్సీ ఉంటాయంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. తర్వాత ఈవిడ గారు, నేను ఒకసారి ఒక షాప్కి వెళ్ళాను అనమాట, లైక్ కార్డ్బోర్డ్ బాక్స్ గురించి అని చెప్పేసి. పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ కావాలంటే ఒక షాప్కి అయితే వెళ్ళాను అనమాట నేను. ఆ షాప్కి వెళ్ళినప్పుడు అదేంటి పాత సామాన్ల షాప్ అంటారు తెలుసా, ఆ షాప్లోని పుస్తకాలు ఇవి కూడా అమ్మేస్తూ ఉంటారు కదా. సో ఆ పుస్తకాలు అమ్ముతున్నప్పుడు దాంట్లోని ఈ నవల్ కనిపించింది అనమాట. నాకు మా చెల్లికి పిచ్చి పిచ్చి అలవాటు నవల్స్ చదవడం. అది ఏంటి తెలుగు నవల్స్ అనమాట. ఏంటి స్వాతి నవల్స్ వచ్చేవా, అవి చతుర విప్లవ నవల్స్ పిచ్చి పిచ్చిగా చదివేసేవాళ్ళం మేమిద్దరం. మళ్ళీ ఇంకో పెన్ను, ఎక్కడ ఏ కంపార్ట్మెంట్లో మీరు హ్యాండ్ పెట్టండి పెన్ను మాత్రం దొరుకుతుంది ఖచ్చితంగా. ఇది మార్కర్ జయకుమార్ ఏదో అనుకున్నాను. మార్కర్తో ఏం పని దీనికి, మార్కర్ అయితే ఎక్కడ రాసుకుంటుంది. మార్కర్ ఇది బోర్డు మీద రాసుకుంటాం కదా, ఆ మార్కర్ ఇది ఎందుకు పెట్టుకుందో తెలియదు మరి. ఇది ఏ కలరో. ఈ మార్కర్ ఒకటి పెట్టింది. బాబోయ్ నాకు ఇప్పుడు ఇదేం గుర్తులేదు, ఏ కంపార్ట్మెంట్లో ఏమేమి తీసాను ఇవన్నీ సర్దకపోతే నా పని ఉంటుంది. ఇంకా కాపీకో చాక్లెట్ ఒకటి దొరికింది. ఇదమ్మా బ్రష్ అంట, టంగ్ క్లీనర్ అంట. పేస్ట్ చూపించానంటే మీరు ఫుల్గా నవ్వుతారనమాట. పేస్ట్ ఇక చిన్నది ఈ సైజులో ఉంటుందా, అది కొనుక్కోవచ్చు కదా. అలా కాకుండాను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో టూత్పేస్ట్ అని చెప్పి రాసుకొని పెట్టేసుకుంది. పేస్ట్ చిన్నది కొనుక్కుంది అనుకో, ఇలా పెట్టుకుంటాం. ఇదైతే ఎలా పెడుతుంది, ఇలా తీసి ఈ బ్రష్ను ఓపెన్ చేసి ఇలా ముంచి పెడుతుంది. ఏంటి అసలే ఇలా ముంచి పెడుతుందేమో, ఏం ఐడియా కదండి, నేను పిచ్చి ఐడియాలు అనమాట. సో ఇదే నాకు తెలిసి దాని బ్యాగ్ మొత్తం ఉన్న స్టఫ్ అనమాట. ఆగండి, వెనక సైడ్ కూడా ఒకటి ఉందని చెప్పాను కదా, ఆ జిప్లో కూడా ఏమున్నాయో చెబితే. ఇంకో ఒక పెన్ను, ఎక్కడ ఓపెన్ చేసిన పెన్ను ఉంటుంది. చదువుల సరస్వతి మా చెల్లి చేసినట్టుంది. సో ఇదంతా దాని బ్యాగ్లోంచి తీసిన సామాన్ అనమాట. జైకి మరొకసారి పైకి క్లిక్ చేయి ఫోన్ని, అప్పుడు కనిపించింది క్లియర్గా. సో చూసారు కదా, ఇదే ఆవిడ గారి సామానం మొత్తం. అండ్ సీజన్కి తగ్గట్టు అకేషనల్గా మారుతాయి కూడా కొన్ని థింగ్స్, బట్ మెయిన్ అయితే ఉండేవైతే ఇదే అనమాట. దాని బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అన్నీ చూపించాను. ఆ లెక్క నాకు ఇది కావాలి లెక్కంటే టక్కు మనం తీసి చూపించుద్ది. ఇన్ని రోజుల నుంచి ఎలాగబ్బా అని అనుకున్నాను. ఇక ఇవే ఇందులోంచి ఇక అన్నీ తీసి చూపించుతున్నట్టుంది. అబ్బా ఎన్ని ఉన్నాయంటే, ఇది డోరా ఉంటుంది కదా, డోరాని నీ దగ్గర ఏదన్నా ఉందా తీయంటే టక్కుమని తీసిద్ది కదా, అలా అనమాట. డోరా ద ఎక్స్ప్లోరర్ కాదు, అలెక్య ద ఎక్స్ప్లోరర్ అన్నట్టు దాని బ్యాగ్ మొత్తం ఇంత స్టఫ్ ఉంది. ఇది ఫన్గా స్టార్ట్ చేశాను, కానీ ఈ పెప్పర్ స్ప్రే ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ ఓకేలే అని అనుకున్నా. బట్ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నెన్ని ఫేస్ చేసి ఉంటే ఇలాంటివన్నీ క్యారీ చేసి ఉంటుందో అర్థం చేసుకోండి. అది ఈరోజు ఇలా వచ్చి పచ్చళ్ళు ఇవి చూపిస్తున్నాము అని అన్నంత మాత్రాన డార్క్ సైడ్ బ్యాక్ సైడ్ ఏముంది, అది ఎంత గోత్రు అవుతుంది ఆ బాధలోని ఆ పెయిన్లోని అనేది నాకే తెలుసు. పర్సనల్గా వచ్చి ఇలా ట్రోల్ చేయడాలు ఓకే ఫైన్, ట్రోల్ చేయడం వరకు ఇదంతా బాగానే ఉంటుంది. బట్ ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఏమేం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమేం పడుతున్నారు అనేది మనకు తెలీదు. హ్యాపీగా సరే ఇలా ట్రోల్ చేసేద్దాం అలా ట్రోల్ చేసేద్దాం అని అనుకుంటారు. బట్ మీకు తెలీదు వెనక సైడ్ ఉండే రియాలిటీ కానీ ఏదైనా కానీ. కెమెరా ముందు ఏదో నవ్వుతున్నట్టు చూపిస్తారు, కానీ ఎంత పెయిన్ బేర్ చేయాలా అనేది, వాళ్ళు ఎంతెంత సఫర్ అవుతున్నారు అనేది డైరెక్ట్గా చూసే నాకు తెలుసు అనమాట. నాకు మా చెల్లంటే ఒకలాంటి రెస్పెక్ట్ కూడా చాలా ఉంటుంది. అది నేను చెప్పలేనులే మాటల్లోని, నాకు అంత మాటలు ఆడడం కూడా రాదు అంత సూపర్గా చెప్పడం గురించి. సో ఈ టూర్ అంతా చేసిన తర్వాత ఇవన్నీ చూపించిన తర్వాత నాకు ఒక్కటి డిసైడ్ అయ్యాను, అబ్బా ఫ్యూచర్లో నాకు కానీ కూతురు పుట్టిందంటే అది అలేక్కి అలాగే పెరగాలని అనుకుంటాను. అంత స్ట్రాంగ్ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఏంటి ఈ మాత్రం కత్తులు ఈ పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరిగితేనే నీకు అంత ఒపీనియన్కి వచ్చావా అని అనుకుంటారు. ఏం లేదు,
చిన్న ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో మీ మమ్మీనో, వైఫ్నో, అక్కనో, చెల్లినో, మీ లవ్వర్నో, మీ ఫ్రెండ్నో ఎవరొకరిని అడగండి, మీరు ఉంటుండగా కాకుండా వాళ్ళు అలోన్గా ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సెక్యూర్గా ఫీల్ అయ్యారా లేదా అని చెప్పేసి. అక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకే ఇవన్నీ క్యారీ చేసి తిరుగుతుందని చెప్పేసి మీకు కూడా అర్థమైపోద్ది. సో అంతే అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.